ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. అనుకూలంగా మాట్లాడాలి, అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మనం ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న తదుపరి అంటే సోమ మంగళ వారాలు, శుక్ర శనివారాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారాంతం శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, ఆర్థిక రంగంలో బలం పడతారు, ముఖ్యులను కలుసుకుంటారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు, భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తారు, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా పెద్దగా ఇబ్బందులు లేవు, రాజకీయ పరంగా అభివృద్ధి లేదు, వృత్తుల పరంగా అంతంత మాత్రమే ఉన్నది. వ్యాపార పరంగా గురు శుక్ర శనివారాలు మంచి వ్యాపారాలు జరుగుతాయి, మంచి లాభాలు ఉంటాయి, అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి వ్యాపార పరంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వస్త్ర, అపర, ఫైనాన్స్ వారికి అనుకూలంగా ఉంది. లోహ, యంత్ర, వాహన వారికి వారాంతం సామాన్యంగా ఉన్నది. ఈ రాశి వారి సంఖ్యల్లో 6 ఎక్కువగా వాడండి. ఆరాధనలో మీరు తప్పనిసరిగా అమ్మవారిని పూజించండి, గణపతిని ఆరాధించండి. దానాల్లో మినుగులు కానీ, మినపప్పు కానీ దానం చెయ్యండి. చిత్రాన్నాన్ని నైవేద్యం పెట్టండి స్వామికి. ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. దీపం పెట్టడానికి నువ్వుల నూనె కానీ, నువ్వు పప్పు నూనె కానీ దేవాలయాల్లో ఇవ్వండి. తద్వారా విజయాన్ని సాధించగలరు.
సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి శని ప్రభావం వల్ల. ఆటంకాలు వచ్చినా కంగారు పడకండి, నిదానంగా ఉండండి. అంటే నష్టమైతే వచ్చే అవకాశాలు లేవు. లాభం రావడం మాట దేవుడు, నష్టమైతే రాదు. అందుచేత తొందర పనికి రాదు, భయపడవలసిన పని లేదు. ఏకాగ్రత చిత్తంతో తప్పనిసరిగా దాని మీద దృష్టి పెట్టుకుని పని చేయండి, విజయం సాధిస్తారు.